సమర్థుడికి ఓటు వేయిస్తున్నారా లేదా, సమర్థులను పరిపాలన ఒప్పగిస్తున్నారా లేదా, నా యొక్క ఓటును నేను సమర్థుడికి మన యొక్క రాష్ట్రానికి మంచి చేసే వాళ్ళకు నేను ఓటు వేయడం లేదని ప్రతి మహిళ ఆలోచించాలి. కాబట్టి మహిళ యొక్క మహిళను ప్రతిసారి అంటారు సాధికారత సాధించాలి, సాధించాలి. కానీ సాధికారత అంటే ఎక్కడా లేదు. ప్రతి మహిళ ఉందని చెప్పేసి అదే సాధికారత. అది ఫ్యామిలీలో కానీ, సంఘంలో కానీ, తర్వాత దేశపరంగా కానీ ఏదైనా తను చేసే ప్రతి పని తను మనస వాచ కర్మన సక్రమంగా చేసి మంచి పేరు తెచ్చుకుంటే అదే సాధికారత. ప్రతి రంగంలో ప్రతి మహిళ రాణించాలని చెప్పి కోరుకోవడమే, మానసిక మార్పు రావడమే ఒక సాధికారత. కాబట్టి ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి మనము ఏ విధంగా అఘాయిత్యాలకు, అరాచకాలకు, అవినీతికి, అన్నిటికీ ఏ విధంగా మనము అంటే ఏ విధంగా చవి చూసామో వాటిని అన్నిటికీ దూరం కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇక్కడ ఎన్డీఏ అని చెప్పి ఒక కూటమి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? ఒక అంటే బలమైన వాడిని, ఆ తర్వాత నిరంకుశుడిని, ఆ తర్వాత అవినీతి పరుని దెబ్బతించాలంటే తప్పనిసరిగా అందరూ కలవాలి. కాబట్టి ఇక్కడ బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిసినాయి. ఒక మంచి బృహత్తర కార్యక్రమానికి 3 పార్టీలు కలిసినాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని సమర్థవంతంగా అందరూ ఓట్లు వేసి గెలిపిస్తేనే అప్పుడు మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. కాబట్టి కొత్తగా వచ్చిన రాజకీయాల్లో కొత్తగా వచ్చి ఎలక్షన్స్లో పోటీ చేస్తున్న మన యొక్క దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి మన 3 పార్టీలు కలిసి జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కలిసి తప్పనిసరిగా బలోపేతమై ఓట్లు అందరూ వేస్తారని చెప్పి వెంకటేశ్వర ప్రసాద్ గారిని గెలిపిస్తారని చెప్పి యొక్క భవితవ్యాన్ని మనము మహిళలు మన యొక్క బాధ్యత తీసుకొని తప్పనిసరి గెలిపించి మన యొక్క అంటే నారీ శక్తి అంటారు. మరి ఎన్నికల్లో కూడా మన యొక్క నారీ శక్తిని మనం నిరూపించాలి. ప్రతి ఒక్కరిని మనము ఇన్స్పైర్ చేయాలి. తప్పనిసరిగా నేను ప్రతి చోట చెప్తుంటాను, మహిళ అనుకుంటే ఇంటి దగ్గర ఇల్లు తుడిచే, ఇంట్లో పని చేసే, వంట చేసే, తర్వాత ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేయగలదనమాట. కాబట్టి మనలో ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా మన 3 పార్టీలు కలిసి తప్పనిసరిగా వెంకటేశ్వర ప్రసాద్ గారిని గెలిపిస్తారని చెప్పి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారని, అవకాశం ఇవ్వాలని కూడా, ఎందుకంటే వాళ్ళు తప్పనిసరిగా సమర్థవంతంగా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి, ఎందుకంటే ఒక అలవాటు పడిపోయిన పంతాలో కాకుండా కొత్తగా ప్రతి